ఒకసారి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళాడు నా పోరు పడలేక. మెడ్రాస్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఆయన మామూలుగా చూసి ఓకే ఇన్స్టిట్యూట్ అంటే ఆయన ఆల్ ద బెస్ట్ ట్రై చేసి చూద్దాం, నేను లెక్క ఎలా ఉంటుందో చెయ్యి ట్రై చేసి తప్పేమన్నా నేను ఎంకరేజ్ చేశాను. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఏదో జరుగుతుంటే గులాబీ సినిమా రిలీజ్ అప్పుడే ఆయన స్టేజ్ మీద వచ్చి కౌలించుకొని యూ మేడ్ ఇట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, నేను సింధూరం చేశాను రిలీజ్ అయిన వెంటనే మా గుణసాగర్ నాకు బాగా క్లోజ్ ఆయన చూడాలని ముందులో క్యారెక్టర్ అనుకున్నాడు. చిరంజీవి గారిని ఏదో చేసి నెగిటివ్ క్యారెక్టర్ షూటింగ్ డేట్లు ఇచ్చేసారు, అన్నీ అయిపోయినాయి. చిరంజీవి గారు సడన్గా ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు, కలకత్తాలో కదా ఎవరో అంటే బ్రహ్మాజియా ఇదేంటి హీరోగా చేసాడు ఇప్పుడే ఆ క్యారెక్టర్ బ్రహ్మాజిని అనుకోవడం ఏంటి అసలు. మా దత్తు గారు ఎప్పుడు పెద్ద ఆర్టిస్ట్ని పెట్టేస్తాడు చిన్న క్యారెక్టర్లకు కూడా అనుకుని ఆయన వెంటనే కృష్ణవంశీకి ఫోన్ చేశారు. ఏమైనా నీకు తెలుసా ఒక ఏదో చిన్న క్యారెక్టర్కి బ్రహ్మాజన్ అంటే మీ ఫ్యాన్ అండి మీతో చేయాలనుకుని ఎక్సైట్ అవుతుంది, అది వేరు పక్కన బట్ కెరియర్ కదా అని. నైట్ 12 o'clockకి గుణశేఖర్ నిద్రలో లేపాడు చిరంజీవి గారు. లేపి అసలు బ్రహ్మాజీని పెట్టుకున్నావు కదా, అసలు స్క్రీన్ ప్లే ఏంటి, ఎలా ప్రజెంట్ చేద్దాం చెప్పు ఒకసారి. కంప్లీట్గా నిన్నాడు. ఓకే ఇది బాగుంది, స్క్రీన్ ప్లే వైజ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది, స్క్రిప్ట్లో క్యారెక్టర్ పెద్ద గొప్పది కాదు బట్ ప్రజెంటేషన్లో ఎలాగ ఉంటుంది అనుకుని గుణశేఖర్ నెక్స్ట్ డే గుణశేఖర్ ఫోన్ చేసి ఏమైంది సార్ అని. 12 నన్ను చిరంజీవి గారు నిద్ర లేపి బ్రహ్మాజీని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు నువ్వు, ఏంటి హీరోగా చేశాడు కదా గబుక్కుని మనం మిస్యూజ్ చేయకూడదు అని చెప్తే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన హ్యాపీ అన్నాడు. సో అంత కేర్ తీసుకునేవారు ఆయన. తర్వాత ఆయన అలాగా మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు, ఆయన పరిచయం చేయడం, జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. మేము ముగ్గురం కూర్చొని 2 రోజులు మేము ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మీ ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకుంటున్నారు అండి. లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యమాట. మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమాలు కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని. అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక CD ఇచ్చా, తమిళ సినిమా అన్నారు. అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతూ ఉంటుంది. ఆయన పర్సనల్గా అన్ని డిస్కస్ చేసుకుంటారా, అంటే మా పొలిటికల్గా కావచ్చు లేదా సినిమా పరంగా? పొలిటికల్ లేదు, ఆయన సినిమా వేరు పొలిటికల్ వేరు. పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పాలిటిక్స్ మాట్లాడతారు, సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడరు. ఓకే. అతను మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఆయన అది పర్సనల్, అది అదే చాలా మంచి మనిషి, చాలా అంటే ఏదో చెయ్యాలని ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్ వెళ్ళాలని. మంచి పీక్ పీరియడ్ ఆయన సినిమా కమిట్ అయితే చాలు వెయిటింగ్ మాట, అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. అది కూడా వదిలేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే జెన్యూన్ ఏదో చేయాలి సొసైటీకి అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయనకి. అది ఇప్పుడు జనరల్ కెరీర్ అయిపోతున్న టైంలో రిటైర్మెంట్లో ఏం చేద్దాం పాలిటిక్స్లోకి వెళ్దాం ఒక అంబిషన్ కదా బాగుంటుంది కదా అనుకునే వేరు. బట్ ఇట్స్ పీక్ పీరియడ్ ఆయన ఇప్పుడు యాజ్ ఎ హీరోగా. బట్ ఆయన వెళ్తున్నారంటే ఇట్స్ గ్రేట్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మీరు మీద ఫేస్బుక్లో దివాళీ సందర్భంగా ఏదో బ్లడ్ పూసుకొని ఏదో వేసుకొని అది నేను షూటింగ్లో ఉన్నాను ఫిల్మ్ సిటీలో. ఆ రోజు బ్లాస్ట్ సీన్, సో ఆ గెటప్ బ్లడ్ అంతా ఆ రోజు నేను చచ్చిపోయే సీన్ మన సర్వానంద్ BVSN ప్రసాద్ గారు షూటింగ్లో. అది ఓకే ఉంటే సరదాగా ఓకే సేఫ్ దివాళీ అన్నది అదేదో లెక్చర్ కింద ఇవ్వకుండా అదో ఫన్నీగా అలా చూపించి హ్యాపీ దివాళీ అండ్ సేఫ్గా ఉండండి అనేది పెట్టాను. ఎంత తప్పించి కంగారు పడలేదు ఎవరు ఫోన్స్ రావడం? చాలా నెక్స్ట్ డే చాలా ఫోన్లు వచ్చినాయి, ఏంటి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనుకుంటే ఏదో అయింది. కాదు సరదాగా. తర్వాత అందరూ వెబ్సైట్లో పెట్టారు సరదా ఫన్నీగా పెట్టాడు అది బ్రహ్మాజీ అని. ఓకే, మీరంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో
ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. అతనికి అందరూ డేట్లు ఇచ్చారు. బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్గా ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు ఈయన చెప్పారు బాబు చెప్పాడని డైరెక్టర్కి బాబు ఈ ఇలాంటి గేములు నేను చెప్పాను కదా, షార్ట్ కట్ ఉన్నది షార్ట్ టైమే ఉంటుందని. షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి 2-3 ఏళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల చేశాడు. ఎందుకంటే ఒక హీరో డేట్లు సంపాదన కోసం అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకొని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదాగా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేశానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు. అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను. ఓకే, అతని బెనిఫిట్ కోసం ఒక 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే, తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న ఎందుకు అంటున్నానంటే నేను జెన్యూన్గా ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది ఉన్నామండి, నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారు అనుకోండి, ఆ బయటికి వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి నేనైనా అవ్వాలి. మీరు చెప్పడం కానీ నేను చెప్పడం ఒక ఇన్సిడెంట్. ఇక్కడ 6 ఉన్నాం, నేను ఏదో అన్నాను, 6లో ఎవరో ఒకరు చెప్పచ్చు. సో ఆ విధంగా అతను మోసేసాడు. మోయడం కూడా జరిగింది కూడా కాదు, యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ ఎ సింపతి ఫ్రమ్ అదర్ హీరో. 6 నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు, ఆ హీరో ఆ ఇద్దరు హీరోలు మేము ముగ్గురం బాగానే ఉన్నాం. అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. ఓకే, అది చాలా బాగా ఒక 6 నెలల మాట. వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు నేను ప్రయత్నం చేయాల, నేనేం తప్పు చేయాల, నా సైడ్ నుంచి ఇది అని. బట్ ఎక్కడో క్యారీ అయిన అవ్వడమో లేదా వినడమో లేదా ఫీల్ అవ్వడం, వాళ్ళు బాధపడి మొత్తం ఫైనల్గా ఇంకో హీరో అన్నాడు, వాడు బయట ఉన్నాడు, వాడు ఇప్పుడు మన ముగ్గురం బాగానే ఉన్నామని అన్నాడు అన్నమాట. అది నా ఫైనల్ అచీవ్మెంట్. జెన్యూన్గా ఉండి సిన్సియర్గా ఉంటే మధ్య మధ్యలో ఇటువంటి డిస్టర్బ్ చేస్తాయి. సో నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇప్పుడు నా జోలికి వచ్చి నన్ను ఏదో చేసి ఇప్పుడు అతను లేడు ఇండస్ట్రీలో. సో అది నాకు చాలా హర్ట్. ఒక 6 నెలలు చాలా టార్చర్ అనిపించింది అన్నమాట. బట్ నా హ్యాపీ ఆ ఇద్దరు హీరోలతో వర్క్ చేస్తున్నాను, అందరూ బాగానే ఉన్నాం. ఓకే, ఏదా ప్రొడ్యూసర్ నటుడా? ఆ ప్రొడ్యూసర్ నటుడా? అది నేను చెప్పలేరు, నేను చెప్పకూడదు. ఎందుకు నా ఫీలింగ్ చెప్పాను తప్పించి అతన్ని టార్గెట్ చేసి అతని పేరు బయటకు రావాలన్నది నా ఉద్దేశం కాదు. ఓకే 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 అండి. ఇంకా ఎనీ పర్సనల్? అదే నాకు బాగా ఇది. తర్వాత హీరోల సినిమాలో మీరు చేయలేదు? ఇద్దరు హీరోలతో చేశాను. అంటే అప్పుడు ఆ 6 months ఆ టైంకి లేదు యాక్చువల్గా, అప్పుడు షూటింగ్ ఏమీ లేదు. బట్ నన్ను పర్టికులర్గా అతను ఆ హీరోలను అవాయిడ్ చేయాలనే మెంటాలిటీ కాదు వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా చూస్తారు, పర్సనల్గా చూస్తారు. పలానాడు అలా అన్నాడా అని మనం నా సినిమాలో పెట్టుకోకూడదు అనే మెంటాలిటీ ఉన్న హీరోలు కాదు వాళ్ళు. సో అది ఓకే. ఇది ప్రొఫెషనల్గా చెప్పారు, పర్సనల్గా ఏమన్నా చెప్పగలరు? అదే నేను పర్సనల్గా ఏం లేదండి, అంత హ్యాపీ నేను. నాకు మా ఫ్యామిలీ, నాకు మంచి 2 కుక్కలు ఉన్నాయి, చిన్న ఒక 1 acre ఫామ్ హౌస్ ఉంది. సో హ్యాపీ. మీ అదర్ హాబీస్ ఏంటండి సినిమా అదర్ దాన్ సినిమా? నేను ట్రావెలింగ్ బాగా చేస్తానండి, ప్రపంచం నేను సేవ్ చేసుకుంటే పెద్ద కోటీశ్వరుని అయిపోండి. ప్రతి ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన ఆ డబ్బులు కొంత తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టేసి అలా రిచ్ మ్యాన్ అయిపోయాడిని. బట్ ఎప్పటికప్పుడు ఎంత ఉంటే ₹1,00,000 ఇస్తే ఒక 50,000 అందులో తీసుకెళ్ళి కాశ్మీర్, ఆ టైంలో కాశ్మీర్ ఎవరు వెళ్ళరు, వెళ్ళిపోయాం నేను నా వైఫ్. కాశ్మీర్ చూసాను, లే లదాఖ్, ఇండియా మొత్తం తిరిగేసాను నేను. ఓకే. సో రియల్ ఎస్టేట్ భూమిలో ఉన్నప్పుడు కూడా
ఒకసారి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 6 లక్షలు ఉంటే 5 లక్షలు ఒక వరల్డ్ ట్రిప్ ఏదో ఉంటే యూరోప్ ట్రిప్ ఉంటే నేను మావాడు వెళ్ళిపోయాం. స్విట్జర్లాండ్ యూరోప్ మొత్తం తిరిగేసాం. వచ్చేసరి డబ్బులు లేవు. ఫోన్ చేసా, ప్రకాష్ రాజుకు ఫోన్ చేశా, అరే ₹1,00,000 ఎవరో నాకు నెక్స్ట్ డబ్బులు వస్తాయి ఈ మంత్ పంపించాడు. బట్ అంటే ట్రావెలింగ్ అంత పిచ్చి. సో ప్రపంచం నా ఏమంటే మొత్తం మ్యాక్సిమం చూసేయాలని నేను. ఓకే ఓకే. సో నా డబ్బులన్నీ దానికే వెళ్తాయి. మీ వైఫ్ ఏమన్నారా ఈ విషయంలో? తనకి ఇంకా ఇంట్రెస్ట్. అవునా? ఓకే రేపు బయలుదేరదాం ఎక్కడికైనా అంటే రెడీ. ఓకే. సో ఇద్దరం మేము ట్రావెలింగ్ బాగా పిచ్చి. ఓకే. ప్రకాష్ రాజ్ గారు మీకు బాగా క్లోజా? ప్రకాష్ ఎట్లా అండి ఆయనతో రిలేషన్ చెప్పండి. ఇద్దరం బిగినింగ్ సినిమాలు చేసాం, తర్వాత పర్సనల్గా కలవడం. మా ఇంటికో ఎక్కువ రెగ్యులర్గా ప్రకాష్ రాజు వాళ్ళ వైఫ్ ఎప్పుడూ వస్తుంటారు. రవితేజ వస్తాడు. సో కృష్ణవంశీ. సో మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎప్పుడూ కలిసి కూర్చుంటూ ఉంటాం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా మంచి క్యారెక్టర్ అండి. అది రిలీజ్గా ఉంది యాక్చువల్గా. రీసెంట్ అంటే ఈ మధ్య ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రిలీజ్ అయ్యని కమిట్ అవ్వాలి యాక్చువల్గా. అంటే మధ్య నేను చేయట్లా, కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి క్యారెక్టర్లో. ప్రేమంలో చాలా మంచి పేరు వచ్చింది. ఈ సంవత్సరం నాకు చాలా బాగుందండి యాక్చువల్గా. నేను ఇప్పుడు జాన్లో మెర్లపాక్ గాంధీ ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అయింది. ఓకే. దాని తర్వాత హను కృష్ణగాడి ప్రేమ కదా, అలాగే సర్దార్ మంచి క్యారెక్టర్, సర్దార్ గబ్బర్ సింగ్, అలాగే జనతా గ్యారేజ్, అలాగే ప్రేమం అప్పట్లో ఒకడు ఉండేవాడు. అందరూ మంచి డైరెక్టర్లతో వర్క్ చేసే సంవత్సరం. మన ఏలేటి, మన చంద్రశేఖర్, మనమంతా. సో వీళ్ళందరితో ఎవరు చేయలే. హను మంచి డైరెక్టర్, లక్కీకి మంచి క్యారెక్టర్ పడింది. అలాగే ఏలేటి చందు కూడా, అలాగే కొరటాల శివ, వీళ్ళందరితో ఫస్ట్ టైం చేశాను నేను.